శరీర దుర్గంధం, బాడీ నుంచి వచ్చే స్మెల్, దానికి మనం చాలా స్పీడ్ బోర్డు కొడుతుంటాం. ఎందుకు కొట్టినా కాసేపుకి మళ్ళీ డ్యామేజ్ చేస్తుంది మన బాడీ. అందుకేంటంటే ఆ శరీర దుర్గంధం పోవడానికి మనకు చాలా ఉంటాయి. అందులో ఇది కూడా ఒక మంచి ఉపయోగం ఉంటుంది. ఈ మాచిపత్రి ఆకు పొడి 50 గ్రాములు, ఒక 100 గ్రాములు పెసరపిండి, పెసలు ఉంటాయి కదా, పెసరపిండి 100 గ్రాములు, 50 గ్రాములు మాచిపత్రి పిండి, రెండు కలిపేసి నలుగు పిండిలో రాసుకోవాలన్నమాట. ఒళ్ళు వాటర్ తడిపేసి విధంగా పొడి ఒళ్ళంతా రాసేసుకుని ఒక్క నిమిషం ఆగి స్నానం చేసేసారనుకోండి, వారానికి ఒకసారి, ఆ శరీర దుర్గంధం పోతుంది. 2 శరీరం మచ్చలు పోతాయి, శరీరం కాంతివంతంగా ఉంటుంది అన్నమాట. చాలా స్కిన్ కూడా చాలా మృదువుగా ఉంటుంది అన్నమాట. పన్ను నొప్పి వస్తుంది అనుకోండి, పిప్పన్నో ఇంకో మామూలుగా పన్ను కదిలిపోయి వాచిపోయి నొప్పి వస్తుంది అనుకోండి, పంటి కురుపు అంటాం. పంటికి కురిపేసి చీము పట్టి నొప్పి వచ్చేస్తుంటుంది. అలాంటి టైంలో ఎలాంటి పన్ను నొప్పి అయినా సరే తులసి ఆకు లవంగం, తులసి ఆకులు 3 ఒక లవంగం మెత్తగా నూరే పేస్ట్ ఇక్కడ రుద్దామనుకోండి, వితిన్ సెకండ్స్లో పెయిన్ తగ్గిపోతుంది అనమాట. ఆ ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది, ఆ పంటి కురుపు తగ్గిపోతుంది. ఇంకోసారి 2 రోజులు 3 రోజులు వేసుకుంటే పోద్ది అనమాట. వెంటనే ఇమీడియట్లీ రిలీఫ్. తులసి ఆకు లవంగం మెత్తగా నూరి పేస్ట్ చేసి ఆ పేస్ట్ పెట్టాలి, అక్కడ పెడితే వెంటనే పెయిన్ తగ్గిపోతుంది.